వెల్కమ్ బ్యాక్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతుంది. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ మూడు కలయికతో అత్యధిక మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌లో విజయాన్నయితే వాళ్ళు దక్కించుకున్నారు కానీ, మరి దక్కించుకున్నంత ఈజీగా అక్కడ పరిపాలన కొనసాగుతుందా అంటే కాదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారట. కొన్ని కొన్ని నియోజకవర్గాల ప్రజల గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా నిరుత్సాహంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ కొంతమంది మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధి అయ్యే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే రిపోర్ట్ అయితే వస్తుంది. సో కొన్ని రిపోర్ట్‌లు పాజిటివ్ గా చెప్తుంటే కొన్ని రిపోర్ట్లు నెగెటివ్ గా చెప్తున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అని తేల్చుకోవడానికి చాలా మంది సతమతం అవుతారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ రిపోర్ట్ సర్వేల ఆధారంగా మనం ఏది కరెక్ట్ గా చెప్తామో, అబద్ధం చెప్తామో మనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొన్ని ఎక్స్‌పీరియన్స్ సర్వేని గనక మనం పరిశీలించినట్లయితే వాళ్ళు అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసి అక్కడ లోకల్‌గా ప్రజలతో మాట్లాడి అక్కడ గ్రౌండ్‌లో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అలాంటి సర్వే వాళ్ళని మనం చూస్తే మనకొక క్లారిటీ అనేది వస్తుంది. మరి ఇలాంటి సర్వే కంపెనీస్‌లో ఇప్పుడు బాగా ప్రాముఖ్యతగా చెందినటువంటి సర్వే కంపెనీ ఏదైనా ఉంది అనంటే అది చాణిక్య స్ట్రాటజీస్ సర్వే కంపెనీ. మరి చాణిక్య స్ట్రాటజీస్ సర్వే కంపెనీ ఏం చెప్తుంది? ఏ నియోజకవర్గాలకి ఎంత మార్కులు ఇచ్చింది? గ్రాఫ్ ఏ విధంగా ఉంది? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్పెసిఫిక్‌గా కొన్నిటికి పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉందని చెప్పాను గదా! ఈరోజు అటు పాజిటివ్, ఇటు నెగెటివ్ కాకుండా మిక్స్డ్ టాక్‌తో ఉన్నటువంటి నియోజకవర్గాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కందుకూరు. అవును. ఒంగోలు దగ్గర కందుకూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక ముఖ్యమైన శాసనసభ నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఈ కందుకూరు నియోజకవర్గం గురించి చెప్పాలంటే శ్రీ పొట్టి శ్రీరాములు పుట్టింది అక్కడే. నెల్లూరు జిల్లాలో అన్నమాట. అందుకే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక లోక్‌సభ నియోజకవర్గం అయితే ఇది లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. సో సరౌండింగ్ అన్నీ గూడా అక్కడ కందుకూరి గాని, లింగసముద్రము, అలాగే గుడ్లూరు, ఇంకా ఉలవపాడు, వాలేటివారిపాలెము మండలాలన్నీ కూడా ఇదే నియోజకవర్గంలోకి వస్తాయి. మరి దీని చరిత్ర ఒకసారి చూస్తే దీంట్లో రాజకీయంగా ప్రధానంగా కొన్ని కుటుంబాల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అది దివి మరియు మానుగుంట కుటుంబాలు. అవును. దివి నుంచే ఎక్కువ మంది ప్రాబల్యం లేదంటే అతని ఎఫెక్ట్ పడింది బాగా అని చెప్పొచ్చు. దివి కొండయ్య చౌదరి, మానుగుంట ఆదినారాయణ రెడ్డి వంటి నాయకులు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. వాళ్ళ ప్రభావం కూడా అక్కడ ప్రజల్లో, రాజకీయ నాయకుల మధ్యలో బాగానే కనిపిస్తుంది. మానుగుంట మహేందర్ రెడ్డి ఈయన కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ పార్టీల నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక దివి శివరాం ఈయన టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో. పోతుల రామారావు ఈయన వైఎస్ఆర్‌సీపీ నుండి గెలిచి తర్వాత టీడీపీలో చేరారు. మరి ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేది. కానీ కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ బలోపేతమైంది. ఈ రెండు పార్టీల మధ్య ఇక్కడ గట్టిపోటే ఉంటుందని చెప్పొచ్చు. మరి ఇటీవల ఎన్నికల గురించి చూస్తే 2019, 2024లో చాలా వ్యత్యాసం ఉంది. 2019 ఎన్నికల్లో మానుగుంట మహిధర్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ నుంచి గెలిచారు. 101,275 ఓట్లతో మరి ప్రత్యర్థులైతే పోతుల రామారావు అతను టీడీపీ నుంచి ఓడిపోయారు. అతనికి కేవలం 86,339 ఓట్లు మాత్రమే పడ్డాయి. మెజారిటీ 14,930 ఓట్లు పడినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా వైఎస్ఆర్‌సీపీ నుంచి మెజారిటీతో గెలిచారనమాట. ఇక 2024 ఎన్నికల్లో అయితే రీసెంట్ గా ఇట్లూరి నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసి 109,170 ఓట్లు గెలుచుకున్నారు. అందులో అతనికి ప్రత్యర్థిగా బుర్ర మధుసూదన్ యాదవ్ అయితే పోటీ చేశారు. అతనికి 90,615 ఓట్లే పడ్డాయి. మెజారిటీ 18,558 ఓట్లు అతనికి వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ఇంటూరి నాగేశ్వరరావు గెలిచి నియోజకవర్గంలో ఒక ఒక ప్రాముఖ్యతనైతే సంతరించుకున్నారు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలలో చాలా మెజారిటీతో గెలుస్తారు కానీ ఇతను 18,000 చిల్లరతోనే గెలిచినప్పటికీ కూడా అతనికి ఒక పేరైతే వచ్చింది. కాకపోతే ఇంకో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా అతని స్వతహాగా ఏం కాలేదు. అతని వెనక దివి శివరాం అనే వ్యక్తి వల్ల ఇదంతా జరిగింది. దివి శివరాం అనేటాయన్ని సపోర్ట్ చేయడం వల్లనే అతను గెలిచారని అంటున్నారు. ఎందుకంటే
ఇందాక నేను చెప్పినట్టుగానే అక్కడ ఇద్దరు నాయకులతోనే మొత్తం కూడా నడుస్తుంది. దివి శివరామ్ గాని, మాగంటి గాని. అయితే సరే ఈసారి మాత్రం టీడీపీకి చాలా రోజులుగా పనిచేసినటువంటి దివి శివరామ్ ఎవరి పేరు చెప్తే వాళ్ళనే గెలిపిస్తారనమాట. సో అలాగా ఫస్ట్ ఇంటూరి నాగేశ్వరరావుకి సపోర్ట్ చేయడం, అతన్ని గెలిపించడం అనేసరికి బాగానే ప్రచురం చేశారు. అయితే మధ్యలో వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు రావడం వల్ల కొద్దిగా దూరంగా ఉండేసరికి అతనికి ఓట్లు పడవని కొద్దిగా భయపడినట్టున్నాడు. తర్వాత ఏం చేశాడు శివరాం అనే వ్యక్తి డైరెక్ట్ గా మరి ఇంటూరి నాగేశ్వర దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతనితో బుజ్జగించు అది చేసి ఈసారి మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చే విధంగా ఉంటాం అనేసరికి మళ్ళీ శివరాం అనే వ్యక్తి శివరాం మళ్ళీ ఇంటూరి నాగేశ్వరకి చాలా సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేయడం వల్ల టీడీపీ తరపున పోటీ చేసి 18,000 ఓట్ల మెజారిటీతో అతను గెలవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, పేరుకి ఇతని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కానీ అక్కడ చేసేదంతా చెయ్యబోయేదంతా కూడా దివి శివరామే అంట. మరి నామమాత్రపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వర పేరు ఎక్కడ వినిపించదు, కానీ దివి శివరాం పేరు మాత్రం చాలా గట్టిగానే వినిపిస్తుంది. అన్ని తనే దగ్గరుండి తనకు సంబంధించిన వాళ్ళతోని సపోర్టివ్గా ఉండి పనులు చేయిస్తున్నారనే వార్త అయితే అక్కడ ప్రజల్లో చాలా గట్టిగా ఉంది. దీంట్లో ప్రధాన సవాళ్లు సమస్యలు ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన గాని, తాగునీటి నీటి సరఫరా గాని, అభివృద్ధి వంటి ప్రధాన అంశాలన్నీ కూడా అతనే చూసుకుంటున్నాడట. ఎన్నికల సమయంలో ఈ అంశాలు ఓటర్ల నిర్ణయాలపై ప్రభావం చూపాయి. అందుకే మొత్తంగా కందుకూరి నియోజకవర్గం రాజకీయంగా రెండు ప్రధాన పార్టీల మధ్య నిరంతర పోటీగా ఒక వేదికగా ఉంటుంది. ఇక్కడ ఓటర్లు ప్రధానంగా రెండు కుటుంబాల నాయకత్వాన్ని, పార్టీల పనితీరును బట్టి తమ నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఎలా మాట్లాడితే అలా జరుగుతుంది. 2024 ఎన్నికల తర్వాత విజయం నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణను దారి తీసినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే భావిస్తున్నారు. అండ్ ఇక్కడ మనం మరి పేరుకి ఎమ్మెల్యే అని అన్నాను కదా నింటూరి నాగేశ్వరరావు, మరి ఇతను ఎమ్మెల్యే ఎందుకయ్యాడు, ఇతనికి గెలవడానికి కారణాలు ఏంటో ఇతని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అంతా రాజకీయంగా పనిచేయకపోయినా ఇతనికి చాలా రోజుల నుంచి ఇందులో పట్టుందన్నమాట. ఇక సొంత గ్రామం ఇతంది. ఈయనతో సొంత గ్రామం బాదేవారిపాలెం, వాలేటివారిపాలెం మండలం, ప్రకాశం జిల్లా. అతను ఒక రాజకీయాల్లోకి రాకముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇతర వ్యాపారాలలో కూడా విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈయనకి నియోజకవర్గంలో ఆర్థికంగా చాలా గట్టి బలమే ఉందని చెప్పొచ్చు. ఇక తెలుగుదేశంతోనే టీడీపీ ద్వారానే అతను రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014-2019 ఎన్నికలలో క్రియాశీలకంగా పార్టీ తరపున పనిచేశారు అతను. 2024 ఎన్నికలలో అతను చాలా మంచి మెజార్టీతోనే గెలిచాడని చెప్పొచ్చు. అంటే అనుభవం లేకపోయినా మరి నాగేశ్వర విజయం కేవలం వ్యక్తిగత కృషి ఫలితం మాత్రమే కాదు, కొన్ని రాజకీయ సమీకరణ కలయిక అని చెప్పొచ్చు. అభ్యర్థిగా ఎంపికైనప్పుడు 2024 ఎన్నికల్లో కందుకూరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన ఎంపికయ్యారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టును సవాలు చేయడం ఒక కఠినమైన పని. అది అతను చేసి చూపించాడనమాట. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు 2024 ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాడు. టీడీపీ కూటమికి ప్రధానంగా అది కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇది కందుకూరులో కూడా నాగేశ్వరరావుకు భారీగా అనుకూలంగా మారింది. కూటమి మద్దతు కూడా ఇవ్వడం చేశారు. జనసేన, బీజేపీ పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తు ఈయనకి లబ్ధి చేకూర్చింది. పవన్ కళ్యాణ్ ప్రచారాలు, కూటమి నాయకుల మద్దతు, యువత ఇవన్నీ కూడా ఇంటూరి నాగేశ్వరరావుకి బాగా పాపులర్ ని సంపాదించుకున్నాయి. ఇంచుమించుగా లోకల్ ఫ్యాక్టరీ అంటే ఆ నియోజకవర్గ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వారు కావడం వల్ల అటు ప్రకాశం వాళ్ళకి ఇటు కందుకూరికి కూడా బాగానే అతను ప్రచారాలు అయితే చేయడం జరిగింది. అందువల్ల అతనికి చాలా ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక లోకల్ కాదని లోకల్లో పోటీ చేయకుండా ఆయన తన సొంత ప్రాంతంలో మంచి పట్టు ఉన్నా గానీ కందుకూరులో అంటే లోకల్ కాదని ఆయన చాలా మంది అప్పట్లో విమర్శించారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాకు చెందినటు ఆయన ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారని ఎన్నో ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి. మరి ఆయన తన సొంత ప్రాంతంలో మంచి పట్టు ఉండడం, అలాగే కందుకూరులో మంచి వ్యాపార సంబంధాలు ఉండడంతో ఆ అడ్డంకిని అధిగమించగలిగారు ఇతను అనమాట. ఇక యూత్ లీడర్ అని కూడా అనిపించుకున్నాడు. అప్పటికే అతని వయసు చాలా చిన్నదవ్వడం, యువకుడు కావడం, తన వ్యాపార సంబంధాల ద్వారా యువతను ఆకర్షించడానికి చాలా కలిసి వచ్చింది. ఎన్నికల్లో ప్రత్యర్థులకు ధీటుగా నిలబడడానికి ఆర్థిక వనరులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తాడు కాబట్టి సో బాగానే సంపాదించుకున్నాడు. పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకోగల సత్తా
అతని మాట తారి అన్ని కూడా అతనికి ఉన్నాయన్నమాట. ఇంకా ఇవే అతని గెలుపుకి దోహదం చేస్తాయని చెప్పొచ్చు. ఇక 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం ఆయన రాజకీయ జీవితంలోనే ఒక మైలురాయి అని చెప్పొచ్చు. మరి ఇంత సాధించినా గాని ఇప్పటికీ అతని మీద ఒక అభియోగం ఏందంటే ఇది కేవలం దివి శివరాం యొక్క ఆహ్, వెనుకున్నటువంటి హస్తమే అతని వల్ల గెలిచాడే తప్ప ఈయన సొంతంగా ఏం చేసింది లేదని కొంతమంది ప్రజలైతే మాట్లాడుతున్నారు. మరి కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి ఆయన ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. మరి అది నెరవేర్చబోతున్నాడని తెలియాలి. ఎందుకంటే విద్యం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవట్లేదంట. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన తన నియోజకవర్గానికి మరింత నిధులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. కానీ తేవట్లేదు. ప్రాజెక్టులు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. కానీ తేవట్లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత బలోపేతం చేయడానికి ఆయనకు అవకాశం ఉంది. కానీ చేయట్లేదు. మొత్తంగా ఇంటూరి నాగేశ్వరరావు విజయం టీడీపీ కూటమి నుంచి అయినా కానీ హవా వైఎస్ఆర్సీపీ ఎక్కువనే గాలి వేస్తుందనే ఒక అభియోగం అయితే అతని మీద ఉంది. మరి అతని వ్యక్తిగత బలాల వల్ల కూడా అతనికి ఒక నెగిటివ్ ప్రచారం అయితే ప్రజల్లో బాగా నాటుకుపోయింది. దీనివల్ల అతని గ్రాఫ్ తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నాయి ఈ సర్వే రిపోర్టు. మరి ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం, ఆయన కందుకూరు నియోజకవర్గానికి అందించే సేవలు పార్టీకి ఎలా ఉపయోగపడతాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దివి శివరాంతోనే ఇంతవరకు వచ్చినటువంటి ఇంటూరి నాగేశ్వరరావు స్వతహాగా అతనైతే ఏం చేయలేదు. మరి చాణక్య సర్వే స్ట్రాటజీ చెప్తున్నది ఏంటంటే 41% అయితే అతను మంచి రాజకీయ నాయకుడు. తన మీద టీడీపీ కూటమికి అయితే మొగ్గు చూపుతున్నారు. అందరూ కూడా అవుననే సమాధానం చెప్తున్నారు. అతనికి ఓటు వేసే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా అతనికి ఓటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని 41% సర్వే అయితే చెప్తుంది. మిగిలిన 40% ప్రజలు మాత్రం అసలు బాగాలేదు, ఆయన పరిపాలన బాగాలేదు, కేవలం నామమాత్రపు ఎమ్మెల్యేగానే ఉన్నాడు తప్ప చేసిందంతా కూడా వెనకాల దివి శివరామే. ఇప్పటికీ కూడా మైనింగ్లు చేయాలన్నా, అక్కడ ఏదైనా ప్రాజెక్టులు చేయాలన్నా, లేదంటే ఎలాంటి టెండర్లు అయ్యన్నా కూడా దివి శివరాం సైన్ లేనిదే ఆయన అనంటే పనులు జరగవు. మరి పేరుకి ఇతను ఎమ్మెల్యే ఉండి ఏం లాభం, మొత్తం ఎన్నుకుంటే ఆయనే చేపిస్తున్నారు కదా అన్నట్టు వీళ్ళ మీద అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇక మిగిలిన 16% ప్రజలు ఏం చెప్తున్నారు, ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అంటే అటు కూటమికి అవునని చెప్పలేకపోతున్నాయి, అటు వైఎస్ఆర్సీపీకి కాదని చెప్పలేకపోతున్నాయి. సో వాళ్ళు ఎటు తేల్చుకోలేక అంటే ఎన్నికల టైంలో వాళ్ళ ఆలోచన తీరు మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా సర్వే రిపోర్ట్ అయితే చెప్తుంది. సో ఓవరాల్ గా అంటే రాబోయే రోజుల్లో కనీసం ఇతను చేసే పనుల మీదైనా డిపెండ్ అయి ఉంటది. నిజంగా ఆ కందుకూరు నియోజకవర్గానికి మనం చెప్పాం కదా, విద్య వైద్య వీటన్నిటి మీద ఫోకస్ చేసి మంచి అభివృద్ధి పనులు కనుక చేసినట్లయితే మళ్ళీ మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ అయితే చాణక్య సర్వే స్ట్రాటజీ అయితే చెప్తుంది. సో దీన్ని బట్టి అయితే మనం దీన్ని ఒక 50-50గా తీసుకోవచ్చు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇన్ కేస్ మీరు కందుకూరు నియోజకవర్గకు సంబంధించిన ప్రజలైనా అక్కడ వాళ్ళైనా గానీ మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి సీఎం టుడే.